తండ్రి వీరేమి తండ్రి వీరేమి చేయించున్నారో వీరేరు గారు వినేషని మరి వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి మాట సిస్టర్ ముందు వచ్చి మనకు వివరిస్తారు. దీని రెఫరెన్స్ లోక సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ప్రభునామానికి మీ అందరికీ నా వందనాలండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి మరి అక్కకి మరి దైవజనంలో ప్రతి ఒక్కరికి కూడా మరి నా హృదయపూర్వక వందనాలు. లూక 23:34 వచనం చదువుతుంది. తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాను. అది యేసయ్య ఫస్ట్ మాట మాట్లాడినప్పుడు ఒక ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఏంటంటే ఆయన్ని ఎంత హింస పెట్టినా, ఆయన్ని ఎంత వేధించినా ఆయన ఒక ప్రార్థన వాళ్ళ కొరకు చేశారన్నమాట. ఆ ప్రార్థన ఇది, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని నేను అడుగుతున్నా ప్రభువా అని యేసయ్య వాళ్ళ గురించి ప్రార్థన చేశారనమాట. దీనికి అర్థమైతే ఫస్ట్ యేసయ్య చేసిన ప్రార్థన ఇది. యేసయ్యని గాయపరిచినప్పుడే కానీ, యేసయ్యని హింస పెట్టినప్పుడే కానీ, యేసయ్యని అవమానపరిచినప్పుడే కానీ యేసయ్య చేసిన ఒక త్యాగం ఎట్లాంటిదంటే మనం వివరించుకోలేమండి. అది ఎంత వివరించినా కూడా మనం వాటికి సరిపో. అందుకని ప్రభువు ఏమంటున్నాడంటే, అయ్యా మరి వారు తెలిసి చేశారా తెలియక చేశారా అని వారి తండ్రితో ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ప్రార్థన చేశారనమాట. వీరేం చేయించున్నారో ప్రభువా వీరిని క్షమించమని చెప్పారు. అలాగే మనం ఎఫెసీలకు 4:32 చూస్తాం. ఫస్ట్ మన కొరకు యేసయ్య ప్రార్థన చేశారు. రెండోదిగా మనల్ని ఏం చేయమంటున్నారంటే, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును మరొకరిని క్షమించండి. క్షమించడం అంటే మనం క్షమించినప్పుడు అంట ఎదుటి వాళ్ళకు కూడా తెలియకూడదు ఫస్ట్ ఒకటి. రెండోదిగా వాళ్ళతో మనం ఈ మాట మాట్లాడకూడదు, నేను క్షమించపో అని కూడా వాళ్ళకి రెండో మాటగా మాట్లాడకూడదు. అది యేసయ్య మనతో చెప్తున్నాడు, మీరు ఒకరిని
పెట్టుకొని మన మనసు ఎంత భారంగా ఉన్నా కూడా మనం ఏదున్నా కూడా ఆ కూసే ప్రార్థనే కదా, ఆ వెళ్ళేసి వద్దాం, ఆ కూర్చుందాం, ఆ మాట్లాడదాం అనుకుంటే సరిపోదండి. క్షమాపణ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా యేసయ్య పలికిన ప్రతి ఫస్ట్ మాట ఏంటంటే క్షమాపణ కలిగి ఉండాలి. ఇంకోటి, మనం ఇతరులను క్షమించి వాళ్ళతో మనము కూడా చెప్పకూడదు. ఇతరులను క్షమించినప్పుడు చెప్పకూడదు. ఆయన హింసించిన వారి కొరకు ప్రార్థన చేశారు కాబట్టి మనము కూడా మనది ఏదైనా బాధ ఉంటే, ఇప్పుడు మనం ఒక గొడవ ఆడుకున్నాం, ఏదైనా నాకు బాధ కలిగిందండి, గొడవ మీది తప్పు కాదు, మీది తప్పు కాదు, మనుషుల పూర్వకం కాబట్టి మనం మానవులం కాబట్టి గొడవ ఇవన్నీ అని మనం సంబోధిస్తున్నాము. అయితే ఈ గొడవ వచ్చినప్పుడు దేవునితో వాళ్ళ మీద మనకి కక్ష ఉండొచ్చు, మనం క్షమించేంత మనసు మనకు ఉండదండి. ఎందుకంటే మానవులం కాబట్టి సహజంగా కోపాలు ద్వేషాలు అన్నీ మనకు ఉంటాయి. అయితే దేవుని ఎలా అడగాలంటే, ప్రభా ఈ బాధను ఈ పగలు దేవుడికి అప్పగిస్తున్నాం, న్యాయం చేయి ప్రభా నా పట్ల, మరి నా పట్ల నువ్వే న్యాయం చేస్తావో ప్రభా అని దేవుణ్ణి మనం అడగాలి. తగ్గించుకొని వాళ్ళతో మనం ప్రవర్తించాలి. అలా అని మనం క్షమించినట్టు వాళ్ళకి తెలియకూడదు, మనం క్షమించినట్టు వాళ్ళకి తెలియకూడదని ప్రభు యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. ఇప్పుడు ప్రభువు ఎంతమంది క్షమించారు? రాళ్లతో కొట్టబడిన స్త్రీని క్షమించాడు, రక్తం గల స్త్రీని క్షమించాడు, యూదాని క్షమించాడు. మరి అనేకుల పేర్లు కూడా బైబిల్లో మనము చూస్తున్నామండి. ఎంతమంది అంటే యేసయ్యకున్న క్షమాగుణం మనకి ఉండదండి. యేసయ్యకు ఉన్నంత ఉండాలని అయితే మనం చెప్పుకోవట్లేదు, అలా కలిగి ఉండమని మానవుల్లో కూడా ప్రతి ఒక్కరికి యేసయ్య